హలో గాయస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సక్సెస్ఫుల్గా 5 days వినాయకుడి పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము? ట్యాంక్ బండి దగ్గరికి. వెరీ గుడ్, లెట్స్ ఫాలో ద వీడియో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. వెరీ గుడ్. మేము ఈవినింగ్ నిమజ్జనానికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి లైట్గా చీకటి పడింది. ఇంకా లైట్స్ వెలుగులో బొజ్జగణపయ్య రకరకాల రూపాల్లో దర్శనమిచ్చాడు. చూసుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో పూజించుకున్న వాళ్ళు కానీ, వీధిలో పూజించుకున్న వాళ్ళు కానీ, బైక్స్ మీద కానీ, కార్ల మీద కానీ, డీజేలతో ఆటపాటలతో ఎంతో సంతోషంగా చేసిన ప్రసాదాలను పంచుకుంటూ నిమజ్జనానికి వెళ్తున్నారు. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినా మేము ఎక్కడ ఇబ్బంది పడలేదండి. అందరం కలిసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళాము. చూసుకోవచ్చు ట్రాఫిక్ ఎలా ఉందో మీరు. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్న తర్వాత మా చిట్టి గణపయ్యకి పూజ చేసుకొని దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి కోరిన కోరికలు తీర్చాలని మళ్ళీ గణపయ్యకి గుర్తు చేసి నిమజ్జనానికి సిద్ధం చేశాము. ప్రతి సంవత్సరం ఏమో కానీ ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది. చైత్ర కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది. ఎందుకంటే వినాయకుడిని సెలెక్ట్ చేసింది చైత్ర. స్పాన్సర్స్ చైత్రాస్ అత్తయ్య మామయ్య. థ్యాంక్స్ టు అక్క బావ. ఐ హోప్ ఆల్ విల్ గుడ్. ఆ వినాయకుడే స్వయంగా తరలి మన ఇంటికి వచ్చి మన పూజలు ప్రసాదాలు అందుకొని మనం కోరిన కోరికలు తీరుస్తాడు. లావణ్య 5 రోజులు కూడా చాలా నిష్టగా ఉదయాన్నే లేచి రకరకాల ప్రసాదాలతో ఆ బొజ్జగణపయ్యని పూజించింది. నిమజ్జనం గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. చూసుకోవచ్చు మీరు, ఖైరతాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు నిమజ్జనం. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా నిమజ్జనం పూర్తి చేసుకున్నాక లావణ్య ఖైరతాబాద్ గణేష్ని చూద్దామని అడిగింది. ఇంకా సరే అని చెప్పేసి ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్ళాము. అతిపెద్ద వినాయకుడు హైదరాబాద్లో ఎవరంటే ఖైరతాబాద్ గణేష్. ఎంతోమంది జనం ఎక్కడెక్కడి నుంచో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వస్తారు. ఆ బొజ్జ గణపయ్యని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. పూలదండలతో ఎంతో నిండుగా దర్శనమిచ్చాడు. మేము కూడా దర్శనం పూర్తి చేసుకున్నాము. ఇంకా లావణ్యకి చైత్రకి ఆకలి వేస్తుందంటే సరే అని చెప్పేసి మాదాపూర్లో ఉన్న పంచకట్టు దోశ సెంటర్కి వెళ్ళాము. అవర్ ఫేవరెట్ స్పాట్. అప్పటికే టైం 11:05 అయ్యిందండి. చైత్ర ఫుల్ అలసిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎంత బ్రతిమాలినా కూడా తినలేదు. ఇప్పుడున్న ఈ 21st centuryలో ఏ యుగంలో మన కల్చర్ని పిల్లలకి దగ్గరుండి చూపించాలి. వాళ్ళే రేపు భవిష్యత్తులో కల్చర్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, రైట్? చైత్ర అయితే కదిలిస్తే ఏడుపు 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 ఏడుపు. ఇంకా లావణ్య నేను టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి కాఫీతో ఎండ్ చేసాము. చైత్ర అయితే ఫుల్ కోమా అండి, నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎంత పిలుస్తున్నా కూడా పలకట్లేదు.
చైత్ర అయితే ఫుల్ టైర్డ్ అయిపోయిందండి. మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాం, లావణ్య నేను కూడా. కాకపోతే చైత్ర అయితే నిద్రపోయింది, తినను కూడా తినలేదు. చూశారు కదా మీరే, తినను కూడా తినలేదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ బాయ్.